ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో కేసీఆర్ పాలనే బెస్ట్, 10 ఏళ్ల పాటు పరుగులు పెట్టిన రాష్ట్ర ఆర్థిక రంగం. జీఎస్డీపీ తలసరి, జీఎస్టీ వసూళ్లలో గణనీయ వృద్ధి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆర్థికం ఆగమాగమవుతోంది. 16 నెలల కాలంలో తగ్గిన ప్రజల కొనుగోలు శక్తి, రవాణా శాఖ ఆదాయం పడిపోవడమే ఇందుకు నిదర్శనం. దశాబ్దంలో మారినటువంటి గ్రామాల రూపురేఖలంటూ అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో, అన్ని వర్గాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడున్నప్పుడు ఆయన దార్శనికతతో పల్లెల దగ్గర నుంచి మొత్తం అన్ని రకాలుగా అన్ని వర్గాలు బలోపేతమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుడే చాలా మెరుగ్గా స్థిరంగా కొనసాగింది. దేశంలోనే అగ్రగామిగా కొనసాగింది. అన్ని సూచీల్లో, అన్ని విభాగాల్లో, అన్ని రంగాల్లో రాష్ట్రం చాలా అగ్రగామిగా దూసుకుపోయిందంటూ గ్రోక్ కుండబద్దలు కొడుతోంది. దశాబ్దంలో మొత్తం గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. కేసీఆర్ పాలనే ది బెస్ట్ అనేది. సో గ్రోక్ అనేది ఇవాళ దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. గ్రోక్ అని అంటే అన్ని సమాచారం, ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా క్రోడీకరించుకొని ఆ సమాచారాన్ని ఇవాళ వాస్తవాల్ని మొత్తం ప్రజల ముందు ఉంచుతుంది గ్రోక్ అనేది ఇవాళ కుండబద్దలు కొడుతున్నటువంటి వాస్తవాలు మనం చూస్తున్నాం. కేసీఆర్ పాలన ది బెస్ట్. అది ఏ రంగం తీసుకున్నా, వ్యవసాయ రంగం తీసుకున్నా, పారిశ్రామిక రంగం తీసుకున్నా, మరో రంగం తీసుకున్నా, ఏ రంగంలోనైనా కూడా అప్పుడు వచ్చినటువంటి ఫలితాలు ది బెస్ట్గా ఉన్నాయని గ్రోక్ మొత్తం పూర్తిగా విశ్లేషిస్తూ సమాచారం అందిస్తోంది. ఒకసారి మనం చూద్దాం. ఉమ్మడి పాలనలో దగాపడిన తెలంగాణ 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో ధనిక రాష్ట్రంగా విరాజిల్లింది. ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాల్లో కొత్త శిఖరాల్ని అధిరోహించింది. అయితే ఏదో శాపం తగిలినట్టు కేవలం 16 నెలల్లోనే మారిన ప్రభుత్వ తీరుతో సంక్షేమంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పూర్తిగా తల్లకిందులయ్యాయి. జీఎస్డీపై తలసరి ఆదాయంలో జీఎస్టీ వసూళ్లలో దేశానికే తలమానికంగా నిలిచిన ఒకప్పటి తెలంగాణ ఇప్పుడు వెలవెలబోతోంది. చేతిలో పైసలు లేక ప్రజల కొనుగోలు శక్తి అధపాతాళానికి పడిపోయింది. మొత్తంగా రాష్ట్ర ఆర్థిక రంగం అతలాకుతలమైంది. అందుకే తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే గత కేసీఆర్ పాలనే బాగుందని ఏఐ చాట్బాట్ గ్రోక్ గణాంకాలతో సహా తేల్చెప్పింది. సో ఎక్కడైతే గ్రామాలు పరిపుష్టిగా ఉంటాయో, గ్రామాల్లో గ్రామ ఆర్థిక వ్యవస్థే ఫైనల్గా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక మూలంగా చెప్పవచ్చు. గ్రామాల్లో ఇవాళ చేతిలో డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రాపర్గా అది రైతు బంధు కావచ్చు, లేకపోతే సామాజిక పెన్షన్లు కావచ్చు, లేదంటే అక్కడ గ్రామాల్లో కులవృత్తుల్ని బలోపేతం చేసి వాటికి తగిన మార్కెటింగ్ కల్పించినటువంటి విధానం కావచ్చు, అటువంటి ఫలితాలు కావచ్చు. తద్వారా గ్రామాల్లో ప్రజల చేతిలో డబ్బులు ఆడేవి. కానీ వాళ్ళ ప్రజల చేతిలో డబ్బులు లేకపోవడంతో ఆటోమేటిక్గా డబ్బులుంటేనే ఆ డబ్బు అనేది మార్కెట్లకు తిరిగి మళ్ళీ వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ జనం చేతిలో డబ్బులు లేకపోవడంతో వాళ్ళు ఎటువంటి కొనుగోళ్లు అవన్నీ జరపకపోవడంతో కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోవడంతో ఆ ట్యాక్సెస్ ఏవైతే ట్యాక్సెస్ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళాలో అవన్నీ ప్రభుత్వానికి వెళ్ళకపోవడంతో పూర్తిగా ఆర్థిక రంగం కుదిలేనటువంటి పరిస్థితి అంటూ గ్రోక్ స్పష్టంగా చెబుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూద్దాం డీటెయిల్డ్గా. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక వృద్ధి మందగించడం, ప్రజల కొనుగోలు శక్తి తగ్గడానికి ఒక సూచికని గ్రోక్ హెచ్చరించింది. ఇటీవల రవాణా శాఖ ఆదాయం తగ్గడం పైన ఏఐ చాట్బాట్ స్పందించింది. రవాణా శాఖ ఆదాయం తగ్గడం ఒక ఆందోళనకర అంశంగా పేర్కొంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన సూచిక. రవాణా శాఖ ఆదాయం వాహన రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, పన్నులు, జరిమానాల ద్వారా సమకూరుతుంది. ఇవి ప్రజల ఆర్థిక సామర్థ్యం, వాణిజ్య కార్యకలాపాల స్థాయిని ప్రతిబింబిస్తాయి. రవాణా శాఖ ఆదాయం తగ్గడం కొనుగోలు శక్తి తగ్గడాన్ని సూచిస్తుంది. ఇది వ్యాపారాలు, రియల్ ఎస్టేటు, వ్యవసాయ రంగాల్లో క్షీణతతో ముడిపడి ఉండవచ్చు. అంటే ఒక రంగంలో కలిగినటువంటి ఎఫెక్టు దానికి అనుబంధంగా అనేక రంగాలు ఉంటాయి. ఒకసారి మార్కెట్లో ఏదైనా ఒక రంగం అంటే చాలా ఎఫెక్టివ్గా, చాలా ప్రభావితమైనటువంటి రంగమే ఎఫెక్ట్ అయితే ఆ రంగం పైన ఆధారపడే ప్రతి రంగం మరింతగా ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లా ఇవాళ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించిన ఆదాయం పూర్తిగా తగ్గిపోవడం కావచ్చు, తర్వాత రవాణా శాఖకు రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ఆర్థిక పతనాన్ని సూచిస్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణిస్తున్నటువంటి పరిస్థితి అనేది. గ్రామాల్లో సంపూర్ణ పరివర్తన. తెలంగాణలో గత దశాబ్దంలో గ్రామీణాభివృద్ధి గణనీయంగా పురోగతి సాధించింది అని గ్రోక్ తెలిపింది. కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుందని, బీఆర్ఎస్ పాలనలో పల్లె ప్రగతి, గ్రామ జ్యోతి వంటి కార్యక్రమాలు గ్రామాల్లో సంపూర్ణ పరివర్తన తీసుకొచ్చాయని తెలిపింది. కాంగ్రెస్ పాలనలో 11వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి తలసరి ఆదాయం విషయంలో. కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి సైతం పడిపోయిందని గ్రోక్ పేర్కొంది. బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం వేగంగా స్థిరంగా పెరిగిందని, తెలంగాణను దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల స్థాయికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకెళ్లిందని గ్రోక్ వెల్లడించింది. 2014-15లో తలసరి ఆదాయం 1,24,104గా ఉండగా 2023-24 నాటికి
3,47,229కి చేరిందని తెలిపింది. 9 ఏళ్లలో దాదాపు 180% వృద్ధిని నమోదు చేసిందని, సంవత్సరానికి సగటున 12-15% వృద్ధి రేటు సాధించిందని అభినందించింది. కాంగ్రెస్ 16 నెలల పాలనలో తలసరి ఆదాయ వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది అని గ్రోక్ వెల్లడించింది. జీఎస్టీ వసూళ్లు ఆందోళనకరం. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు భారీగా తగ్గిపోయాయని కూడా గ్రోక్ తెలిపింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో జీఎస్టీ వసూళ్ల వృద్ధిని పోలిస్తే స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుందని వివరించింది. సో అట్లా అన్ని రంగాల్లో అంటే ఆర్థిక రంగం బలోపేతం కావడానికి ఎక్కడి నుంచి ప్రతి రంగాన్ని విస్మరించకుండా ప్రతి రంగాన్ని బలోపేతం చేసుకుంటూ అది జీఎస్టీ వసూళ్ల విషయంలో కావచ్చు, తర్వాత తలసరి ఆదాయం విషయంలో కావచ్చు, జీఎస్డిపి వృద్ధి రేట్లు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క విభాగాన్ని బలోపేతం చేశారు నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం 16-17 నెలల పరిపాలనలో పూర్తిగా ఆర్థికం అంతా నేల చూపులు చూస్తుంది. దాంతో ప్రతి రంగం కూడా మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ హయాంలో తెలంగాణ జీఎస్డిపి గణనీయంగా పెరిగిందని గ్రోక్ స్పష్టం చేసింది. రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి ఆర్థిక శక్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపిందని వెల్లడించింది. ఇదే సమయంలో 16 నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక సంక్షోభ సూచనలు కనిపిస్తున్నాయని గ్రోక్ హెచ్చరించింది. 2 ప్రభుత్వాల పాలనలో తేడాను గణాంకాలతో సహా వివరించింది. ఒకసారి మనం డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ జీఎస్డిపి 2014-15లో 5.05 లక్షల కోట్ల నుంచి 2023-24 నాటికి 15.01 లక్షల కోట్లకు చేరుకుందని గ్రోక్ తెలిపింది. అంటే దాదాపుగా 196.9% వృద్ధిని సాధించిందని గ్రోక్ స్పష్టం చేసింది. తద్వారా దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచినట్లు వెల్లడించింది. 2014-15 నుంచి 2022-23 వరకు సగటు వృద్ధి 12.7% ఉందని, ఇది జాతీయ సగటు 10.5 కంటే ఎక్కువ అంటూ గ్రోక్ స్పష్టం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల పాలనలో జీఎస్డిపి వృద్ధి రేటు, ఆర్థిక పురోగతి మునుపటి కంటే తగ్గినట్టు కనిపిస్తోందంటే గ్రోక్ పేర్కొంది. 2024-25లో జీఎస్డిపి 10.12గా ఉందని తెలిపింది. ఇది 23-24 బీఆర్ఎస్ హయాంలో సాధించినటువంటి 11.9% కంటే తక్కువ అని పేర్కొంది. ఇట్లా 16 నెలల్లో మొత్తం ఆర్థిక రంగం అంతా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. సో వ్యవసాయ సంబంధిత పథకాలు అప్పుడు ఎట్లా విజయవంతమైన గ్రోక్ వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిషన్ కాకతీయ వంటి సాగునీటి పథకాలు గ్రామీణ రైతులకు సాగు సౌలభ్యం కల్పించాయని, 24 గంటల విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా వంటివి రైతుల జీవన ప్రమాణాలు పెంచాయని గ్రోక్ పేర్కొంది. ఇక స్వపరిపాలన విషయంలో కూడా గ్రామ పంచాయతీలు, ఈ పంచాయతీ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా పంచాయతీల్లో కూడా పారదర్శకత పెరిగిందని కూడా వివరించింది గ్రోక్. సామాజిక సంక్షేమం, దళిత బంధు, ఆసరా పింఛన్లు వంటి పథకాలు గ్రామీణ పేదల ఆర్థిక స్థితిని బలోపేతం చేశాయని గ్రోక్ తెలిపింది. వీటికి తోడు స్త్రీనిధి లాంటి స్వయం సహాయక బృందాల ద్వారా బీఆర్ఎస్ సర్కారు మహిళల సాధికారకు దోహదపడిందని గ్రోక్ వెల్లడించింది. ఇట్లా అన్ని రంగాలు, అన్ని విభాగాలు, అన్ని వర్గాలు చాలా బలోపేతమయ్యాయి, స్ట్రెంథన్ అయ్యాయి అంటూ గ్రోక్ స్పష్టం చేసింది. కానీ 16-17 నెలల కాంగ్రెస్ పరిపాలనలో అన్ని విభాగాలు ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళ ఆర్థిక రంగం అనేది పూర్తిగా నేలచూపులు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. పూర్తిగా ఆర్థిక రంగాన్ని ప్రభుత్వం ఎట్లా నిర్వహించాలో కూడా ప్రభుత్వానికి తెలియని పరిస్థితి అనేది గ్రోక్ స్పష్టం చేస్తుంది. 500 రోజులు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. 500 రోజులైనా కూడా 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి హామీలు ఏమయ్యాయి? తర్వాత వాటితో పాటుగా మొత్తం అనేక హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. వాటి హామీల అసలు ప్రారంభం ఎక్కడ ఉంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 500 రోజులైనా హామీల అమలు ఇది. కాంగ్రెస్ గుండెలదిరేలా ఇంటి పండుగకు దండు కదలాలంటూ నిన్న పిలుపునిచ్చారు కేటీఆర్. డిక్లరేషన్లో గ్యారంటీల పేరిట మోసం చేసింది కాంగ్రెస్, ఓటేసిన ప్రజలకు కాంగ్రెస్ డోకా ఇచ్చిందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. పెద్దోళ్ళ ఆస్తుల్ని కాపాడేందుకే హైడ్రా తీసుకొచ్చారు, డబ్బులు లూటీ చేసేందుకే మూసి ప్రాజెక్టు, కొత్త రేషన్ కార్డు రాలే, ఒక్క ఇల్లు కట్టలే, నాడు అవార్డులు వచ్చాయి రాష్ట్రానికి, కానీ వాళ్ళ నేడు అవమానాలు వస్తున్నాయి. ప్రజలు మళ్ళీ కేసీఆర్నే కోరుకుంటున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం అసాధ్యం, గులాబీ జెండానే తెలంగాణ కొండ, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం, బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం తథ్యం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో నిన్న చేరికలు సాగాయి. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో చేరికలయ్యాయి. చిత్రంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఫిబ్రవరిలో 31 రాదు, రుణమాఫీ కాదు, రైతు బంధు ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని రైతులు ధర్నాలు చేస్తున్నా రేవంత్ రెడ్డి చెవికి ఎక్కడం లేదు. నవాబ్పేటలో ధర్నా చేస్తున్నటువంటి సామాన్య రైతు దగ్గరికి మా సబితమ్మ వెళ్ళి అడిగితే రేవంత్ రెడ్డి తప్పక రుణమాఫీ చేస్తానమ్మా అన్నాడు. ఎన్నడని ప్రశ్నిస్తే ఫిబ్రవరి 31 అన్నాడు. అంటే ఆయన చెప్పినట్టు ఫిబ్రవరిలో 31 తేదీ రాదు, రుణమాఫీ అమలు కాదు. అంటే సామాన్య రైతులకు కూడా ఇది వట్టి దగాకోరు ప్రభుత్వం అనే విషయం అర్థమైంది అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో బీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. సో హైడ్రా అనేది కేవలం పెద్దోళ్ళని కాపాడడం కోసం మాత్రమే హైడ్రా తీసుకొచ్చారు. తర్వాత మూసి ప్రాజెక్టులో 1,50,000 కోట్లు పెట్టి మూసి ప్రాజెక్టు సుందరీకరణ చేస్తామంటున్నారు. కానీ ఇంతవరకు గ్యారంటీలకు దిక్కు లేదు, డిక్లరేషన్లకు అమలుకు సంబంధించినటువంటి ఊసు లేదు. కానీ
1,50,000 కోట్లతోటి ఒక మూసి ప్రాజెక్ట్ తీసుకొచ్చి దాంట్లో వేలాది కోట్లు దండుకుందామనే ప్రయత్నం జరుగుతోంది అంటూ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సో అందుకే అంటే కేసీఆర్ పాలననే మళ్ళీ జనం కోరుకుంటారు. కేసీఆర్ ఆనవాళ్ళు చెరపడం అనేది అసాధ్యం. గతంలో అంటే నాడు తెలంగాణ దేశంలోనే అగ్రగామి నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. అనేక అవార్డులు వచ్చినాయి, అనేక విభాగాలకు సంబంధించి దేశంలో కీర్తించబడింది తెలంగాణ. కానీ ఇవాళ అన్ని చోట్ల కూడా అవమానాలు ఎదురవుతున్నాయనేది కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. సో నిన్న చాలామంది కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరినటువంటి కాంగ్రెస్ నేత శ్రీరామరెడ్డి, చిత్రంలో మాజీ మంత్రి సబితాంజరెడ్డి, రాష్ట్ర నాయకుడు కార్తిక్ రెడ్డి ఉన్నారు. ఢిల్లీ పెద్దలను తీసుకొచ్చి ఇక్కడ డిక్లరేషన్లు ఇచ్చారు. అయినా కూడా ఆ డిక్లరేషన్లు ఎడిపోయినాయి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అప్పుడు సర్పంచ్లకు అవార్డులు వస్తే ఇప్పుడు అవమానాలు ఎదురవుతున్నాయంటూ ఆయన పేర్కొన్నారు. అలాగే రైతోత్సవ పాట సీడీని ఆవిష్కరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గులాబీ జెండానే అండ, తర్వాత రేవంత్ మోడీ పరస్పరం సహకరించుకుంటున్నారు. ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఎవరైతే బీఆర్ఎస్లో గెలిచి పార్టీ ఫిరాయించారో వాళ్ళ స్థానాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం తథ్యం అంటూ నిన్న మరోసారి ఉప ఎన్నికల గురించి కూడా మాట్లాడారు. కాంగ్రెస్ గుండెలు అదిరేలా ఈ ఏప్రిల్ 27న జరగబోయేటువంటి వరంగల్లో ఎలకతుర్తిలో జరగబోయే భారీ బహిరంగ సభను కాంగ్రెస్ గుండెలు అదిరేలా నిర్వహిస్తాం, అందరూ కూడా విజయవంతం చేసే విధంగా తరలి రావాలంటూ కేటీఆర్ మరోసారి నిన్న పిలుపునిచ్చారు. రైతోత్సవ సభకు ఆల్రెడీ జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇంకొక 6 days మాత్రమే మిగిలి ఉంది. ఎలకతుర్తిలో సిద్ధమవుతున్నటువంటి బీఆర్ఎస్ రైతోత్సవ మహాసభ వేదిక బ్యారికేడ్లు మనం చూస్తున్నాం. రెడ్డిగా సభకు ఇంటికి ఒకరు తరలి రావాలి. ఎలకతుర్తి సభ చారిత్రాత్మకమైంది. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూనాచారి ఈ మేరకు ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. రైట్. కాంగ్రెస్ కన్నులు బైర్లు కమ్మేల రైతోత్సవ సభ మాట్లాడుతున్న బాల్కా సుమన్ ఏడాదిన్నరలోనే పాలనపైన చేతులెత్తేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలి రావాలి, అధికార పక్షానికి దడ పుట్టించాలి. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఎలకతుర్తి సభకు వేలాదిగా తరలి వెళ్ళాలి. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పిలుపు. రజతోత్సవ సభకు రండి, ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానించిన సీతాలక్ష్మి. 27 నాటికి సభ విజయవంతం, విస్తృత ప్రచారం అంటూ మహిళలు కూడా ఆహ్వానిస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ఎలకతుర్తి సభ. ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు. కేసులకు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడరు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆగడాల్ని సహించాం, బరాబర్ అకౌంట్ సెటిల్ చేస్తాం. మాజీ ఎమ్మెల్యే షకీల్ హెచ్చరిక. రైట్. ఇక 27న గులాబీ దండు కదలాలి. ఆదివారం ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ రైతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పోవడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాదా మధు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరై పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 27న హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించనున్న సభకు భారీగా తరలి వెళ్లాలని వాళ్ళు పిలుపునిచ్చారు. సో బహిరంగ సభను సక్సెస్ చేసే విధంగా 27వ రోజు బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవ సభను చాలా వైభవంగా నిర్వహించే విధంగా అన్ని చోట్ల కూడా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకా కేవలం 6 రోజులు మాత్రమే ఈ రైతోత్సవ సభకు సమయం మిగిలి ఉంది. ఇప్పటికే కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఒక సమరోత్సాహంతో ఆ సభకు కదిలి వచ్చేలాగా, ప్రజల్ని కూడా కదిలించేలాగా సన్నాహక సమావేశాలు సాగుతున్నాయి. ఇసుక ఊరు పేరు లేని కంపెనీతో 5,000 కోట్ల MOU దావోస్లో ఒప్పందం కుదుర్చుకున్నాడని కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఆర్భాటంగా వేలాది కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది, ప్రకటనలు ఇచ్చుకుంటుంది, MOUలు ఒప్పందాల పత్రాలు చేసుకుంటుంది. కానీ అవన్నీ కూడా ఫేక్ కంపెనీలు. వాటికి ఆ స్థాయిలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ హిస్టరీ కావచ్చు, తర్వాత ఎటువంటి లేనటువంటి పరిస్థితి. కేవలం నెలల వయసు ఉన్నటువంటి కంపెనీలతో ఈ రకంగా వేలాది కోట్ల ఒప్పందాలు చేసుకొని ఊరికే ఒక ఒప్పందాలు జరిగాయి, కోటాను కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామంటూ డబ్బా కొట్టుకుంటుంది తప్పించి నిజంగా అన్ని ఫేక్ కంపెనీలతోటి మాత్రమే కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం MOU కుదుర్చుకుంటున్నట్టుగా ఈ వార్తగా మనం చూస్తున్నాం. 3 నెలల వయసున్నటువంటి కంపెనీ పెట్టుబడులు దోబూసిలాట కంపెనీలతోటి 10 కోట్ల షేర్ క్యాపిటల్, 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఆ కంపెనీలకు ఉంది. సొంత ఆఫీసు లేదు. 2 తెలుగు వ్యక్తులు వాళ్ళు దాంట్లో డైరెక్టర్లుగా ఉన్నారు. చంద్రబాబు సర్కార్తో కూడా ఉర్సా క్లస్టర్స్ MOU కుదుర్చుకుంది. ఏపీలో ఏకంగా 5,800 కోట్ల పెట్టుబడి పెడుతుందంటూ ఊదరగొట్టేస్తున్నారు. ఈ విశాఖలో 59 ఎకరాలు ఏకంగా అక్కడ సర్కారు కేటాయించింది. అసలు ఉనికే లేని కంపెనీలతో 2 రాష్ట్రాల అగ్రిమెంట్ మతలబు ఏంటి? మొన్న స్వచ్ఛ బయో, నిన్న గోడి ఇండియా, నేడు ఊరు పేరు లేని ఉర్సా. ఇలా దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాల బండారం బద్దలవుతోంది. పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ సర్కారు బోగస్ ఒప్పందాలు చేసుకున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటికి బలం చేకూర్చేలా మరో అనుమానాస్పద కంపెనీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత జనవరిలో జరిగినటువంటి ప్రపంచ వాణిజ్య సదస్సు సందర్భంగా ప్రభుత్వం MOU కుదుర్చుకున్న ఉర్సా క్లస్టర్స్ ఉత్త బోగస్ కంపెనీ అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఇట్లా దావోస్లో
వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చుకుంది. కానీ కనీసం ఆ కంపెనీకి ఊరు పేరు లేదు, ఒక ఆఫీసు లేదు. కేవలం ఇద్దరు మాత్రమే డైరెక్టర్, దాంట్లో తెలుగు డైరెక్టర్లు. అంటే అక్కడికి వెళ్ళి ఏదో ఒప్పందాలు చేసుకున్నాం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామని ఊదరగొడుతున్నారు తప్పించి వాస్తవానికి ఆ కంపెనీలకు అటువంటి స్థాయి లేదు. కేవలం బోగస్ కంపెనీలతో మాత్రమే ఈ రకంగా ఒప్పందాలు చేసుకున్నాము, పెట్టుబడులు తీసుకొస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప దీంట్లో సాధించింది ఏమీ లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందానికి 3 నెలల ముందే సదరు ఉర్సా కంపెనీ పురుడు పోసుకోవడం, అమెరికాలో రిజిస్టర్ అయినటువంటి ఆ సంస్థలో ఇద్దరు తెలుగు వ్యక్తులు డైరెక్టర్లుగా ఉండడం, అటు ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం, ఇటు తెలంగాణలోని రేవంత్ సర్కార్ రెండు కూడా ఊరు పేరు లేని ఉర్సా కంపెనీతో వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకోవడం సందేహాలకు తావిస్తోంది. ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ కంపెనీ పేరుతో అమెరికాలో రిజిస్టర్ అయినటువంటి అడ్రస్లో ఉన్నటువంటి ఇల్లు ఇది. సో ఉనికే లేనటువంటి కంపెనీలతో రెండు తెలుగు రాష్ట్రాలు, ఒక మన తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, అక్కడ ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అక్కడ టీడీపీ ప్రభుత్వం కూడా, అక్కడ కూడా చంద్రబాబు సర్కార్తో కూడా క్లస్టర్స్, ఉర్సా క్లస్టర్స్ ఎంఓయూ కుదుర్చుకుంది. సో ఎటువంటి ఉనికి లేని కంపెనీలతో ఇట్లా ఎంఓయూలు కుదుర్చుకుంటూ ఒక మసిబూసి మారడికాయ చేస్తున్నారనేది ఈ వార్తగా మనం చూస్తున్నాం. రైట్, ఇక ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వార్త చూస్తే కొన్నది 5 లక్షల టన్నులే, నెల దాటినా కూడా ముందుకు సాగని వడ్ల కొనుగోళ్లు, ఇప్పటికీ సెంటర్లకు పరికరాలే ఇవ్వలేదు. ఇలాగైతే ధాన్యం కొనుగోలు సాగేది ఎట్లా? 2 రోజుల క్రితమే గన్ని సంచులకు టెండర్లు పిలిచారు. కాంటాలు, వెయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనర్ల కొనుగోళ్లకు ఇంకా టెండర్లే పిలవలేదు. ఆగ్రోస్లో గూడు పుటానితోనే జాప్యం, ధాన్యం కొనుగోళ్లపైన పట్టింపు లేని ప్రభుత్వం. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సో ఇట్లే జాప్యం కొనసాగుతుంది. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళు తీసుకొస్తారు, ధాన్యం కొనుగోలు సరిగ్గా జరపకపోవడంతో అక్కడ రోజుల తరబడి ఆ ధాన్యాన్ని పెట్టుకొని వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో నిన్న మొన్న మనం చూసాం, అకాల వర్షాలతో ఎంతో కష్టించి పండించినటువంటి పంట చివరి మెట్టు, అంటే ధాన్యంగా అమ్మడం అనేది చివరి మెట్టు ఒక రైతుకి. దాన్ని పంట వేసిన దగ్గర నుంచి దాన్ని కాపాడి దానికి చీడపీడల నుంచి వాటిని కాపాడి కష్టపడి పంట పండిస్తే ఆ పంట అమ్ముకోవడం చివరి మెట్టు ఎక్కడంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర. సో అక్కడ కూడా మొన్న అకాల వర్షాలతోటి ధాన్యం తడిసి ముద్దయిపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ గన్ని బ్యాగులు లేకపోవడం, తర్వాత వర్షం వస్తే అక్కడ టార్పాలీలు కూడా లేకపోవడం, చివరికి అక్కడి దాకా తీసుకొచ్చినాక కూడా రైతు అమ్ముకుంటాడో లేదో అక్కడైనా కూడా ఒక సందేహం ఉన్నటువంటి పరిస్థితి. సో ధాన్యం తడిసిపోయిన తర్వాత తడిసిన ధాన్యాన్ని కొనమంటూ మళ్ళీ కొనుగోలు కేంద్రాల దగ్గర రైతుల్ని మరింతగా ఇబ్బంది పెట్టడం. సో ఇట్లా నెల దాటినా కూడా ధాన్యం కొనుగోలు ముందుకు సాగని పరిస్థితి. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు ప్రారంభించి నెల రోజులైనా కూడా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 5.77 లక్షల టన్నులే. ఇప్పటికీ కనీసం పరికరాల్ని కూడా కేంద్రాలకు సరఫరా చేయలేదు. ప్యాడీ క్లీనర్లు, వెయింగ్ మిషన్లు, తేమ మిషన్లు, టార్పాలిన్లు ఇలా వేటిని ఇవ్వలేదు. పాత పరికరాలతోనే కాలం వెళ్లదీసినటువంటి పరిస్థితి. సో మరో రైతు ఆత్మహత్య, దిగుబడి రాక అప్పుల భారంతో మనస్తాపం. మంచిర్యాల జిల్లా పౌనూరులో విషాదం. ఇప్పటికీ రాలిన మట్టిపూల సంఖ్య 478. అంటే రైతులు మనం చూస్తున్నాం, ప్రతిరోజు రైతు ఆత్మహత్యల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒక దయనీయమైన దుస్థితి తెలంగాణలో ఇవాళ రైతులకు ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఎన్ని రోజులో రైతు ఆత్మహత్యలు కూడా అన్ని జరిగినాయి. దాదాపుగా 500కు చేరువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 500 డేస్ కంప్లీట్ అయింది. రైతు ఆత్మహత్యల నెంబర్ కూడా 478, అంటే ఆల్మోస్ట్ 500. రోజు ఈ వార్త లేనటువంటి రోజు గడవట్లేదు. ప్రతి చోట రైతు ఎక్కడో ఒక చోట ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి. ఓ రోజు ఒకరు కావచ్చు, ఒక రోజు ఇద్దరు కావచ్చు. అంటే యావరేజ్గా 478 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. సో ఇంత ఆత్మహత్యలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం కనీసం ఆత్మహత్యలు జరుగుతున్నాయి, వాటిని నివారించాలి, లేదంటే వాటిని అడ్రస్ చేయాలి, రైతులకు ఒక ధైర్యం కలిగించే మాటలు చెప్పాలని కూడా ఎక్కడ ముఖ్యమంత్రి నుంచి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి నుంచి కానీ, ప్రభుత్వం నుంచి, ఏ అధికార యంత్రాంగం నుంచి కూడా రైతులకు అట్లీస్ట్ ఒక ధైర్యం చెప్పేటువంటి మాటలు చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేనటువంటి ఆందోళనకరమైన పరిస్థితి. ఇక కష్టాల్లో రైతులు, విదేశాల్లో సీఎం. అకాల వర్షాలతో రైతన్నకు నష్టం, కనీసం సమీక్షించని మంత్రులు. ఎకరాకు 20,000 పరిహారం ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలి. ఉమ్మడి ఖమ్మం నుంచి 3 మంత్రులున్న ప్రయోజనం లేదు. సోనియా, రాహుల్పై ఈడీ కేసు పెట్టినా స్పందించని రేవంత్. కమ్యూనిస్టులు ఏమయ్యారు? బీఆర్ఎస్ రైతోత్సవ సభను విజయవంతం చేద్దాం. ఖమ్మంలో ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా లింగాల్లో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ కవిత. చిత్రంలో ఎంపీ వదిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు. ఈశ్వర్ జీవితం ఆదర్శనీయం. పట్టుదలకు మారుపేరు గొప్పల ఈశ్వర్. నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడ్డ గొప్ప వ్యక్తి. ఒక ప్రస్థానం పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి హరీష్ రావు ఆయన ప్రస్థానాన్ని కొనియాడారు.
జలవిహార్లో మాజీ మంత్రి సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల ప్రయాణం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు, చిత్రంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, జూలూరు గౌరీశంకర్, గంటా చక్రపాణి, జస్టిస్ చంద్రయ్య, కేఎస్ చలం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, చాడా వెంకటరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు ఉన్నారు. కౌంటర్ ఇస్తే పోలీసు కేసుల అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచితంగా మాట్లాడితే తప్పు కనిపించడం లేదా? బీఆర్ఎస్ కార్యకర్తల్ని కొడితే ఊరుకునేది లేదు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హెచ్చరిక. ఇక మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు తెలంగాణ టుడే. సేవ్ కంచాల్యాండ్ క్యాంపెయిన్ పిక్స్ అప్ వార్త చూస్తున్నాం. ఫార్మర్ బ్యూరోక్రాట్స్ ఆస్క్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ అని వార్త చూస్తే, కాంగ్రెస్ బీజేపీ ఎనిమీస్ ఆఫ్ తెలంగాణ బీఆర్ఎస్, బోత్ ద పార్టీస్ మేకింగ్ ఫాల్స్ ప్రామిసెస్ సెస్ కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెల్కమింగ్ లీడర్స్ ఫ్రమ్ అదర్ పొలిటికల్ పార్టీస్ హూ జాయిన్డ్ ద బీఆర్ఎస్ ఇన్ హైదరాబాద్ ఆన్ సండే. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.